లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఏం శాంతక్క పిండి వంటలు దండిగా చేస్తున్నట్టుంది. ఖర్చు అవుద్దని నారాయణ భయపడతాడేమో. పోరా, మీ బోటోళ్ళు ఎంతమంది తింటే తరుగుతుంది మాకు. విన్నావా వీడియో మహా షావుకారు అయినట్టు మాట్లాడుతున్నాడు. ఈ మాత్రానికే షావుకారు కావాలా నాయన? కష్టపడే రైతుకి అన్నానికి ఏం తక్కువ? వీడు మా పాటు పడుతున్నాడట్లే. మీ పొలం మంచిది కాబట్టి సరిపోయింది. అది నిజమే నాయన. అవసరానికి 1500 ఇచ్చి మీ నాయన సాయపడ్డాడు. ఆ పొలం కాస్త కొని పడేశా. నిక్షేపం లాంటి గడ్డ. అప్పుడే 2 దఫాలుగా 1000 రూపాయలు చెల్లేశా. ఈ పంటతో మిగతాది కూడా తీరిపోతుంది. నాకింకేమీ బెడదలేవు నాయన. నారాయణ చేతికి అక్కడికి వచ్చాడు. పని పాటలు వాడే చూసుకుంటాడు. ఇక సుబ్బుల పెళ్లి ఒకటి చేసేస్తే హాయిగా కృష్ణ రామ అనుకుంటూ కూర్చోవచ్చు. సుబ్బులు పెళ్లి విషయం నీకెందుకు మావయ్య? చాకిరి చేయించుకునే వాళ్ళ చంగేమావ లేడు. అదేమిటే పళ్ళెం తెస్తూ ఇక్కడ దాక్కున్నావు? అయ్యో సింగారమా, నిన్ను ఎత్తికెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ ఎవరు తయారై కూర్చోలేదులే. బాగా దానికి తయారు చేస్తావు. నీ మూడు కన్నా మంచి మూడు దొరుకుతా లేదానికి. ఒరేయ్, నువ్వు ఉంటుండి భలే తెలివిగా మాట్లాడతావురా. అబ్బా ఏమిటమ్మా జుట్టు అట్లా పీకుతావు? మరేమిటే జడ వేస్తుంటే కుదురుగా కూర్చోక వయ్యారాలు పోతావు. ఏం వయ్యారం అమ్మా? మొహం చూసుకోవడం కూడా వయ్యారమేనా? కాక ఈ వేషాలన్నీ సచిన్ దగ్గర వేరాదు, ఆ దగ్గర ఎందుకు? ఏ నాకేం భయమా? తలగొట్టి మొలేస్తాడేమిటి? సరే గాని నిజం చెప్పవే, నీకు సత్యం అంటే ఇష్టమేనా? పని చేసుకుంటా. బాగుంది. ఎక్కడైనా ఆడవాళ్ళు మొగాళ్ళని చేసుకుంటారేమిటి? అన్నయ్యని నువ్వే చేసుకున్నావా? ఓసిపుడుగా. నా సంగతి అట్టా ఉంచు గాని సుబ్బులు, సత్యం అంటే నీకు ఇష్టమేనా చెప్పు. నా ఇష్టమే ఉంది. నాన్నకు నీకు అన్నయ్యకి ఇష్టమైతే మీరే గుంజ కట్టినా చేసుకుంటా. ఓసిగడుగ్గాయి, నువ్వు చెప్పకపోతే మాత్రం నేను లాగలేననుకుంటావా? ఓ వదినా, ఇట్లా ఎగతాళి చేస్తే అన్నయ్యతో చెప్తా తెలుసా? చెప్పుకోవే. తలగొట్టి మొలేస్తాడేంటి మీ అన్నయ్య? నాకెందుకే? పండగ పూట సుబ్బమ్మకి లేతారా? నీ తల్లో పువ్విస్తే కొద్దుకా. దీపావళి 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 ఇంకింత ఆనంద దీపావళి ఇంకింత ఆనంద దీపావళి మాయింత మాణిక్య గళితావళి దీపావళి 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 వల అల్లుళ్ళ తడుపు
జిలుగుల వలువల అల్లుళ్ళ తడుగు కూతుళ్ళ కులుగు పలుకుల వయ్యాది వదినెల వన్నెలు పలుకుల వయ్యాది వదినెల వన్నెలు మురిసి పడు చిన్నెలు రంగు మతాపుల శోభావళి రంగు మతాపుల శోభావళి దీపావళి దీపావళి ఇంత ఆనంద దీపావళి మా ఇంట మాణిక్య కలిగావళి దీపావళి దీపావళి కిటపటరం వల ముత్యాలు కురియా కిటపటరం వల ముత్యాలు కురియా రత్నాలు మెరయా తొలకరిసే ఆలు వల పులవానగా తొలకరిసే ఆలు వల పులవానగా కురిసి తెలయేరుగా పొంగే ప్రమోద తరంగావళి పొంగే ప్రమోద తరంగావళి దీపావళి 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 ఇంత ఆనంద దీపావళి ఇంత ఆనంద దీపావళి మా ఇంట మాణిక్య కలిగావళి మా ఇంట మాణిక్య కలిగావళి దీపావళి 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 నాకు కళ్ళు లేకపోతేనేమమ్మా భగవంతుడు చెవులైనా ఇచ్చాడు నీ మాటలు వినడానికి. నాకు ఇంతకంటే ఏం కావాలి? అది కాదు పిచ్చల తాత, ఈవేళ ఊళ్ళో ఎంత పండగ, ఎంత వెలుతురు. అవునమ్మా, మీరు వెలుతురు చూస్తారు, చీకటి చూస్తారు. నాకు అంతటా వెలుగు, ఎప్పుడూ ఆనందమే. మీరు వెలుగులో చీకటి, చీకట్లో వెలుగు చూడగలిగిన నాడు మీకు ఈ వెలుగు చీకట్ల బాధే ఉండదమ్మా. ఏం పిచ్చిన తాత, మా సుబ్బులకి వేదాంతం అంతా నూరిపోస్తున్నావే. నాకెందుకులే తాత పిచ్చిదానికి, చదువుకున్నాడు ఆయనకే రంగరించిపోయి. రా తాత. ఇదిగో సుబ్బులు, ఆ బంగారం ఇచ్చిన టపాసులు అలాగే ఉన్నాయి, నువ్వు కాల్చవే చూస్తాను. నువ్వే కలిసి మావయ్య, మేమంతా చూస్తాం. ఎందుకే మామయ్య అలా వేధిస్తావు? చేతులు కాల్చుకోమనా? నీకు తెలియదులే నాన్న, మావయ్య చిన్నప్పుడు భలే కాల్చేవట. 2 చేతుల్లో 2 టంకాలు, నోట్లో తోటా పట్టుకుని బజారంట పోతుంటే ఊళ్ళో వాళ్ళంతా భయపడి పిల్లల్లో దూరేవట. ఓవే, నేనంత కాల్చలేను అనుకున్నావా? ఏ ఉంటావే, నువ్వు తప్పుకో. పోనీలే, ఇది కలుసుకో. దొంగముడా కొడుకు, ఒక్కటైనా కాలేది ఇవ్వలేదే. లేక నీకు కాలేదిస్తాడా మావయ్య? బంగారయ్య నీకంటే 2 ఆకులు ఎక్కువే చదివాడు. చూడు బావా దీని పల్లదనాలు. వచ్చే మాఘమాసానికైనా దీని ముక్కుకు తాడు పోయకపోతే మనం బతకలేం. అప్పుడు మాత్రం అది నోరు మూసుకుంటుందంటావా? ఓ నాన్న, నాకు పెళ్లి వద్దు, ఏం వద్దు.